ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది ప్లాంట్ మానిటరింగ్ సిస్టమ్. మేము చేయన ప్లాంట్ మానిటరింగ్ సిస్టమ్. ఇది మనము చదువుకునే వాళ్ళు ఎవరైనా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది బ్లింక్ ఐఓటీ యాప్, ఒక యాప్. ఈ యాప్లో మేము ఈ ESP32 బోర్డ్ని వైఫై ద్వారా ఈ యాప్ కనెక్ట్ చేసాము. ఇక్కడ చూసుకుంటే సాయిల్ మాయిశ్చర్ సెన్సార్. సాయిల్ మాయిశ్చర్ మేము ఇక్కడ పెట్టలేదు కాబట్టి మ్యాక్సిమం 100 చూపిస్తుంది. టెంపరేచర్ ఇక్కడ DHT11 సెన్సార్. DHT11 సెన్సార్ ద్వారా మనం టెంపరేచర్, హ్యూమిడిటీ ఉంటుంది తెలుసుకోవచ్చు. టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత మరియు హ్యూమిడిటీ అంటే గాలిలో తేమ 48% ఉంది. ఇక్కడ సేమ్ చూపిస్తుంది. మన PA సెన్సార్ అంటే మా క్రూర జంతువులు పంట మీద దాడి చేసినప్పుడు మనం ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఇక్కడ షో డివైస్ అంటే ఇక్కడ వార్నింగ్ మనకి ఎక్కడైతే వార్నింగ్ వస్తుంది, వార్నింగ్ మోషన్ ఇండికేటర్. మనం ఇక్కడ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. మనం ఇక్కడ నుంచి అయినా ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏడ ఆన్ చేయొచ్చు, ఇక్కడ ఆన్ చేయొచ్చు. ఇది వచ్చి రిలే. వాటర్ పంపు మనము మాన్యువల్గా ఆన్ చేయొచ్చు, లేకపోతే ఈ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ ద్వారా ఈ రిలే ఈ మోటార్ని ఆన్ చేస్తుంది. ఎప్పుడైతే సాయిల్ మాయిశ్చర్ తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అవుతుంది. మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చినప్పుడు సాయిల్ మాయిశ్చర్ అనేది మళ్ళీ మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది రిలే ద్వారా. ఈ బోర్డు వచ్చి ESP32. ఇది వైఫై లేదా ESP32 నోడ్ MCU. దీనికి 2 పేర్లు ఉన్నాయి. ఇది వచ్చి వైఫై లేదా బ్లూటూత్ ద్వారా కంట్రోల్ అవుతుంది. దీని నుంచి సిగ్నల్స్ రిలేకి వెళ్ళినప్పుడు సాయిల్ మాయిశ్చర్ ఎప్పుడైతే తగ్గుతుందో దీని నుంచి రిలేకి మెసేజ్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా వాటర్ని ఆన్ చేసి పంపు చేస్తుంది. అప్పుడు మనం అక్కడ భూమికి వాటర్ వెళ్ళినప్పుడు ఈ సెన్సార్కి వాటర్ ఎప్పుడైతే అందుతాయో అప్పుడు ఈ రిలేకి మళ్ళీ మెసేజ్ వచ్చినప్పుడు ఇది ఆఫ్ చేస్తుంది మోటార్ని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెంపరేచర్, హ్యూమిడిటీ, సాయిల్ మాయిశ్చర్, మోటార్, వాటర్ పంప్. మనం ఫోన్ నుంచి కూడా ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఆన్ చేసినప్పుడు షో డివైస్ మోషన్ డిటెక్టర్ మోటార్ని ఆన్ చేసి ఆఫ్ చేయొచ్చు. చదువుకున్న వాళ్ళు దీన్ని వదిలేసినా కూడా అది ఆన్చుకొని మళ్ళీ ఆఫ్ చేసుకుంటుంది. మనము ఇది ఒకవేళ రిలే వర్క్ అవ్వకపోతే మనం మాన్యువల్గా ఆన్ చేసుకోవచ్చు.